సంగీత మరణానికి గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. అధిక కట్నం, వరకట్నం కోసమే పెద్ద ఎత్తున ఆమెని టార్చర్ చేశారు భర్త అంటూ, ఆ టార్చర్ భరించలేక సంగీత బలవన్మరణానికి పాల్పడిందంటూ కూడా తల్లిదండ్రులు కేసు ఫిర్యాదు చేసిన ప్రస్తుతం తల్లిదండ్రులతో మాట్లాడిద్దాం ఒకసారి. వారి బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మా బ్రదర్, అసలు ఏం జరిగింది? సంగీత చనిపోవడానికి గల కారణాలు అసలు ఏం జరిగింది అసలు? సార్ సార్ సంగీత తండ్రి అనేది 2 years బ్యాక్ అనేది చనిపోయింది సార్. దాని నుంచి తర్వాత మేము మేనమామ నుంచి సంగీతకు అనేది లవ్ మ్యారేజ్ అనేది జరిగింది సార్. 5 లక్షలు కట్నం ఇచ్చాము. ప్రతి ఒక్కటి అన్నీ ఒకటి చూసాము. ఒక 40,000 అనేది ఆపుకున్నాము. సంగీత కట్నం అనేది ఆపుకున్నాము. దాని నుంచి ఒక 2 years బ్యాక్ మా అక్క అనేది చాలా ఇబ్బందులు పడడం వల్ల సంగీత అనేది మా అక్క అనేది ఆపుకున్న వరకట్నము. ఈరోజు 4-5 డేస్ నుంచి సంగీత అనేది చాలా వేదిక నుంచి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే ఎలా కొట్టేవారా లేకపోతే తిట్టేవారా? ఏమన్నా సంగీత ఫోన్ చేసి ఏం చెప్తుంది మీకు? మాకనేది సార్ సంగీత అనేది మా అక్కకు అనేది చెప్పడం ఏం జరిగిందంటే, అమ్మ ఆ కట్నం అనేది వరకట్నం కోసము ఇబ్బంది సార్. మాకు లైవ్లో ఏం చెప్పలేదు. మా అక్క యాక్చువల్లీ తలపకట్టలు ఉంటుంది, ఆమెకు చెప్పకుండా కేసు చేశాడు. వేరే అమ్మాయిని చూసుకొని ఆయన ఫేస్ టు ఫేస్ నేను అల్వాల్లో కుంపల్లిలో ఉంటాను, నేను సొంతం బావ, మా సడ్డా కూడా అవుతాడు, మాకు ఏమి ఎవరికి ఇన్ఫామ్ లేకుండా అమ్మాయిని ఆటోమేటిక్గా చేసాడు. మాకు ఎవరికి ఇన్ఫామ్ తెలియదు. 3 ఉన్నారు వాళ్ళు. ఒక అమ్మాయి, మా 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 ఆ అమ్మాయితో పాటు వాళ్ళ హస్బెండ్, వీళ్ళు 3 చేసి అటెండ్ చేశారు. మేము లైవ్లో అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళాము. తలుపు ఇరగొట్టామని చెప్పారు, లోపల నుంచి గడ తీసామన్నారు. అది ఏం లేదు. మేము ఇన్ఫామ్ చేసాము. అక్కడ అల్వాల్ పిఎస్ నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చారు. మేము కూడా అక్కడ ఇన్ఫామ్ చేసాము. మేము అక్కడ స్టే చేసి చూసి 3 days నుంచి వెయిట్ చేసి బాడీ తీసుకొని వస్తున్నాము. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ కూడా ఇప్పటివరకు లేడు. అసలు వాళ్ళ భార్య కదా, ఉండాలి. ఇలా అయిందో ఏదో ఒకటి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు ఏం రెస్పాన్స్ లేదు. అతను కూడా ఇక్కడ లేరు, అమ్మాయి కూడా లేదు. అది ఏం చేసుకుంటారో, ఎవరు మాట్లాడితే ఏం చేసుకో, నీతో నేను చూసుకుంటా అని చెప్పి అదే మాట మాట్లాడుతున్నాను. నేనే చంపినా, నా నుంచి నీవు ఏం చేస్తావు చేసుకో అని చెప్పి మా ఇంతమందితోనే ఇన్వాల్వ్ అవుతున్నాడు. మేము ఏం చేయాలంటే మాకు అలాంటిది ఏం లేదు. మా ప్రాబ్లం ఏంది, మా అమ్మాయి ఎలా చనిపోయింది, మాకేం ఇన్ఫార్మ్ చెప్తారో అందుకు మేము రెస్పాన్స్ ఇస్తున్నాం. అంటే ఇంట్లో గొడవలు అవుతున్నాయి, టార్చర్ పెడుతున్నా, ఫోన్ చేసి చెప్పిందా? గతంలో ఫోన్ చేసి ఇంట్లో విషయాలు, అత్తగారి వేధింపులు గారు భర్త వేధింపుల గురించి మీకు చెప్పిందా? గతంలో చెప్పుకుందా ఫోన్లలో? ఏం చెప్పలేదు సార్. ఇంత రోజు నిన్న 20 రోజు అయింది. నా మరది పిల్ల పోయింది. అప్పటి నుంచి రాత్రి కాల్ చేసింది, ఏం చేస్తున్నా మమ్మీ అంటే, ఏం లేదు బిడ్డ అన్న, 800 కూలీ చేసుకున్నా, 200 అడే ఆటో వేపిస్తుంటే 200 ఫోనే పే చేయి అంటారు. ఒక బిడ్డకు మంచిగా చూడలేరు. ఇంకోటి రెస్పాన్స్ ఏంటంటే, వాళ్ళకు చేత కాకుంటే పెంచలేకుంటే వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది, వాళ్ళకు పంపించి చెప్పి నువ్వు ఏదో వేరే మ్యారేజ్ కూడా చేసుకో ఒపీనియన్ మేము ఇస్తుంటే, మాకు తెలియకుండా, మాకు ఆటోమేటిక్, మాకు ఎవరికి ఇన్వాల్వ్ చేయకుండా నువ్వు ఆటోమేటిక్ పంపి నువ్వు ఏంది రెస్పాన్స్? మేము చాలామంది ఉన్నాం, నిన్ను కూడా చంపడానికి అవకాశం మాకు లేదు. మాదేంది, మా వాళ్ళు ఎంతమంది ఉన్నా మాకు రెస్పాండ్. మా చెల్లెలకి ఏం తెలియదు. మొగుడు చచ్చిపోయి 5 సంవత్సరాలే. ఈమెకు నేనే పెళ్లి చేసిన. తల్లి చచ్చిపోతే ఈమెకు నేనే చేసిన, ఆ బిడ్డకు నేనే చేసిన. ఒక్కటే కొడుకు సార్. ఈడు కూలీ చేసి ఆయనకు రోజు 500 మా చెల్లెలు పెట్టియాలి ఫోన్పే, లేకుంటే వాడు రోజు టార్చరు. లవ్ చేసి 2 సంవత్సరాలు మంచిగా ఉంచిండు సార్. మధ్యలో ఆ పిల్ల పోయినప్పటి నుంచి నీకు ఇష్టం లేదని పండుకొని నా బిడ్డకు చంపిండు సార్. రేవంత్ రెడ్డి ద్వారా మా ఏడు సర్పంచ్ ద్వారా నీకు దండాలు పెడుతున్నా. నా బిడ్డ ఎట్లా సచ్చిందో వాడికి అట్లా చంపాలి. నా బిడ్డ సచ్చినంత, వాడు సచ్చేంత వరకు మాకు మనశ్శాంతి లేదు సార్. నీకు దయచేసి చెప్తున్నా, బాడీ ఒక్క ఆడపిల్లకి కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము. మాకు న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చెప్పాము. వాళ్ళు ఎక్కడ ఇచ్చామో అక్కడే ఆర్టికల్ పెట్టాలని మేము అనుకుంటున్నాము. అక్కడ పెట్టవద్దు అని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు. మేము ఇచ్చిన తర్వాత మీకే వాళ్ళ ఊర్లోనే పెట్టాలని మా అభిప్రాయం. ఇప్పటి వరకు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఆటోమేటిక్ అబ్జెక్షన్ చేయకుంటే మేము కూడా సాటిస్ఫై సార్.
పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. పెళ్లి చేసుకున్నా కాడ బొక్క వేస్తారా, తల్లి గారింటి కాడ వేస్తారా సార్? నిన్న నుంచి ఆయనే బొక్క వేస్తాం, మా ఇంటికే సేవం తీసుకెళ్తాం అన్నారు సార్. అందరు ఇప్పుడు వాళ్ళు కలిసి అలా పిల్లని మామలు వచ్చి సేవం ఇంటికి రాదు, నైట్ కొట్లాడితే ఏం చేస్తారంటున్నారు సార్. దయచేసి నా బిడ్డ అట్లా అంబులెన్స్ లో ఉందో అట్లా వానికి చంపాలే సార్. రేవంత్ రెడ్డి సార్కి చెప్తున్నా, దయచేసి చెప్తున్నా సార్, నా బిడ్డకు. రైట్, సంగీత మరణానికి ఎన్నో కారణాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటు కుటుంబం, ఇది అత్తమామలే వేధించారు, ఇటు భర్తే చంపాడు అంటూ కూడా ఇటు సంగీత తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో ఎవరిపై యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనే చంపాను అంటూ కూడా సంగీత కుటుంబ సభ్యుల్ని బెదిరించాడంట భర్త. మరి ఆ భర్తపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటూ ఉంటారు? బాడీని ఇటు ఆ భర్త ఇంటికి తీసుకెళ్ళాలి, ఆ స్వస్థలాన్ని తీసుకెళ్ళి అక్కడ గణనం చేయాలి, కానీ మీరే తీసుకెళ్ళిపోండి, మీరే చేసుకుంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారంట. మరి దీనికి గల కారణాలు ఏంటి? దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు? పోలీసులు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు? మరి అధిక వరకట్నం సుమారుగా 40,000 కోసం వీళ్ళు చెప్తున్న ప్రకారం ఆపింది వీరు 40,000 ఆ 40,000 కోసం ఇన్ని చిత్రహింసలు పెట్టి తనకు తాను బలవన్మరణానికి పాల్పడేలా చేశారంటూ తల్లిదండ్రులు ఆపోదాదున్నారు. మరి బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూస్తున్న మీకే అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ పనులు తెలియజేయండి. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిదే వాటివి, హైదరాబాద్.